18/10/2013 appended herewith annexure may be followed as the working arrangement for the current year only without prejudice to the rights of the two states about their entitlements which have been raised or to be raised before appropriate forum. ఇందులో ఇక్కడనే వచ్చింది 18/10/2023 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇగో గోదావరిలో ఇంత కేటాయించినాం, కృష్ణాలో ఇంత కేటాయించినామని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చిండ్రు. అదే రిపోర్ట్ను రాష్ట్ర విభజన జరిగేటప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు శాసనసభలో కూడా పెట్టారు. నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, నువ్వు అసెంబ్లీలో చర్చ పెట్టి నేను చూపిస్తాను. శాసనసభలో కూడా పెట్టింది ఏమని, తెలంగాణకు కృష్ణానదిలో 299 ఇచ్చినాం, ఆంధ్రప్రదేశ్కు 512 ఇచ్చినాం అనేది దిస్ ఈస్ ద ప్రూఫ్. ఇప్పుడు ఎవడు మరణ శాసనం రాసిండు కృష్ణానది జలాల్లో? రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాసింది. నువ్వు ఆడ 968 చెప్పిన ఆ 968 కూడా ఇదే అనెక్సర్లో ఇదే 18/10/2013 నాడు పెట్టిన ఎజెండాలో ఉంది భాగమే. అదేమో చెప్తున్నావు, ఇదేమో నోరు మూస్తున్నావు. ఎందుకు? అక్కడ లాభం ఉంది కనుక ఏదో గొప్పలు చెప్పబోతున్నావు, ఇక్కడ మీరు అన్యాయం చేసింది కనుక ఈడ పెదవులు మూస్తున్నావు రేవంత్ రెడ్డి. ఈ 299 కాంగ్రెస్ పార్టీ పెట్టిన రాచపుండు కాదు. ఈ 299 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డిల వైఫల్యం వల్ల, మీ చేతగాంతనం వల్ల, మీరు వాళ్ళ అడుగులకు మడుగులొత్తడం వల్ల ఈరోజు తెలంగాణకు 299 వచ్చింది. అయినా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేసీఆర్ గారు పోరాటం చేసి సెక్షన్ 3 సాధించిండు. ఇక్కడ ఇంకా కొంచెం డీటెయిల్గా కూడా చెప్తాను. అంటే నా రిక్వెస్ట్, ఇవాళ తర్వాత మీడియా రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలను మీరు దయచేసి వేయొద్దు, చూపియొద్దు, వాస్తవాలు చెప్పండి. నేను చెప్పిందే వేయమని కూడా అంటలేదు. ఐ విల్ గివ్ యూ ఆల్ ద డాక్యుమెంట్స్. నా దగ్గర ఉన్న అన్ని ఖైదాలు మీ ముందు పెడతా. నిజం ఏది ఉంటే అది ప్రజల్లో ప్రచారం పెట్టండి. ఎవరిది తప్పైతే తప్పును తప్పనండి, ఒప్పును ఒప్పనండి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు కూడా నిలబడాలి. ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడడంలో మీడియా కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించాలని 2 చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నా. అయితే దీంట్లో మీరు చూస్తే ఒక్కసారి ఇక్కడ ఏమొచ్చింది మీరు చూస్తే, ఇదేమో ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పేసిన 299 అనే దానికి మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. దట్స్ క్లియర్. నౌ కమింగ్ టు ద సెకండ్ ఇష్యూ, ఏది తాత్కాలికమైన ఒప్పందం. బాధ ఏంటంటే అడహక్ అవార్డుకు ఫైనల్ అవార్డుకు తేడా తెలియని అజ్ఞాని మన రేవంత్ రెడ్డి. ఇటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి నేను? ఇప్పుడు అడహక్ అలాట్మెంట్కు ఫైనల్ అవార్డుకు తేడా తెలియకపోతే ఏం చేయాలి నేను? ఇక్కడ క్లియర్గా మీరు చూస్తే పారాగ్రాఫ్ నెంబర్ 7, thereafter project related issues were discussed and following working arrangements అంటే temporary for the year 2015-16 only were agreed as a temporary measure. You can see in the last paragraph temporary measure రాస్తూ చివరి పారాగ్రాఫ్లో ఇందులో paragraph 18, the entire arrangements agreed for the current year would be without any రాస్తూ చివరి పారాగ్రాఫ్లో ఇందులో paragraph 18, the entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. ఈ కేటాయింపు అనేటువంటిది ట్రిబ్యునల్ ముందు మీరు చేసుకునే ఆర్గ్యుమెంట్స్ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. ఎటువంటి ప్రభావం ఉండదు. ఇది 1 సంవత్సరానికి ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంత వరకు తాత్కాలిక ఒప్పందము అని చాలా స్పష్టంగా చెప్పారు. దాని మీద సంతకాలు ఎవరి ఉన్నాయి? నీ ముద్దుల అడ్వైజర్, ఆనాడు ఆంధ్రప్రదేశ్కు వాటర్ రిసోర్స్ సెక్రటరీగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆనాడు సంతకం పెట్టిండు. ఆనాడు తెలంగాణకు ద్రోహం చేసిన ఆదిత్యనాథ్ తెచ్చి నువ్వు అడ్వైజర్గా పెట్టుకున్నావు. అదే ఆదిత్యనాథ్ దాస్ ఇదే మీటింగ్లో ఏమన్నాడో తెలుసా? తెలంగాణ హక్కులకు ఎట్లా వ్యతిరేకంగా మాట్లాడిండో చదివినిపిస్తా. ఆనాడేమో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండు, తెలంగాణ హక్కులను ఆనాడేమో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండు, తెలంగాణ హక్కులను కాలరాసి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన సంతకం పెట్టిన ఆదిత్యనాథ్ దాస్ని తెచ్చి తెలంగాణ అడ్వైజర్గా పెట్టుకున్నావు. అంటే నువ్వు బాబు చెప్పు చేతుల్లో ఉన్నావా? ఆంధ్రప్రదేశ్కు పనిచేస్తున్నావా? తెలంగాణకు పనిచేస్తున్నావా? తెలంగాణ ద్రోహి, తెలంగాణకు ద్రోహం తలపెట్టినోడిని ఎవడన్నా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా పెట్టుకుంటాడండి?
అంటే నీ ఇందాక నేను చెప్పినా కదా, స్కూలింగ్ తెలుగుదేశం అంటే స్కూలింగ్ బీజేపీ, కాలేజీ తెలుగుదేశం కదా, నీ మనసు అంతా అటే కొట్టుకుంటుంది. ఇంకా ఏదో గురుదక్షిణ బాబే యాదకొస్తుంది నీకు. ఏం మాట్లాడిండో చూడండి. ఆంధ్రప్రదేశ్కి కూడా నేను చూస్తా. పారాగ్రాఫ్ 3లో ఫస్ట్ కంటెంట్, ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ రిక్వెస్టెడ్ టు నోటిఫై ద ప్రాజెక్ట్స్ ఫర్ టేకింగ్ ఓవర్ అండర్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ కృష్ణా KRMB urgently requested to notify the projects for taking over under the jurisdiction of Krishna KRMB urgently for the purpose of regulation of water. He also cited that at present the directives of the board are not followed. Then mana Telangana, mana Joshi Saab matladu. Representative of state of Telangana stated that before taking any decision regarding notification of projects and regulation of water, it is necessary that board principles of water regulation and an appropriate implementation mechanisms are worked out. అంటే కృష్ణ KRMBకి ప్రాజెక్టులన్నీ అప్పగించాలి అనేమో ఆదిత్యనాథ్ దాస్ అడిగిండు. జోషి ఏమన్నాడు, ఇంటికి సంతకం పెట్టినైనా లేలే ఇప్పుడే అప్పచెప్పొద్దు, మా నీళ్ళలో వాటా తేలినాకనే ప్రాజెక్టులు అప్పచెప్పాలని మన జోషి గారు మాట్లాడండి. ఈయన ఎవరిని అడ్వైజర్ పెట్టుకున్నాడు? తెలంగాణ నోరు కొట్టేటోడిని, తెలంగాణ నీళ్లు కొట్టినోడిని, తెలంగాణకు అన్యాయం చేసిన తెచ్చి అలా అడ్వైజర్గా పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. మరి సంతకాలు ఎవరి ఉన్నాయి ఆ రోజు? ఆ రోజు